హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వర్క్షాప్ తెలుగు. మన ఛానల్కి ఒకవేళ కొత్తగా వచ్చినారంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మనం ఇప్పుడు చూసేది వచ్చి కెల్వినేటర్లో సింగిల్ డోర్లో పెద్ద సైజ్ అనమాట. అంటే కూలింగ్ కాయిల్ కూడా చాలా పెద్దదిగా వస్తుంది. డీప్ ఫ్రిడ్జ్ కూలింగ్ కాయిల్ అంటే ఒకటికి ఇట్ట 15 ఇంచులు అన్నట్టు వెడల్పు ఎక్కువ ఉంటుంది. 300 లీటర్ సాలిడ్ సైజు. దీని ప్రాబ్లం అంటే మనకు జస్ట్ ఆన్ చేస్తే కంప్రెసర్ అయితే రన్ అయింది. సరే, ఒకవేళ గ్యాస్ లేదేమో అనేసి పించి కట్ చేస్తే ఏం రాలా. మళ్ళీ ఫిల్టర్ కాడ అంటే 2 వే ఫిల్టర్ కాబట్టి ఆ ఫిల్టర్కి రెండో పైపు మనం ఇంచితే ఫుల్ గ్యాస్ అయితే ఉండింది. ఒకవేళ కంప్రెసర్ ఏమైనా పంపింగ్ పోయిందా, లేదు ఫిల్టర్ బ్లాక్ అయిందా, లేదు క్యాబ్లర్ బ్లాక్ అయిందా అనేది మనం ఒక్కొక్కటి చెక్ చేసుకునేసి దీన్ని రెడీ చేయబోతున్నాము. ఫస్ట్ వచ్చి మనం ఫిల్టర్ ముందర ఫిల్టర్ కాడ కట్ చేస్తే ఒకవేళ కంప్రెసర్ బాగుందా లేదా, పంపింగ్ బాగుందా లేదా అనేది ఫస్ట్ విషయం తెలుస్తుంది. కట్ చేసిన తర్వాత ఒకవేళ పంపింగ్ పోయింది అంటే ఖచ్చితంగా కంప్రెసర్ మార్చేటప్పుడు ఈ 2 మెటీరియల్ కంపల్సరీ వేసుకుంటే సేఫ్. కండెన్సర్ వేయాలి, క్యాబ్లర్ వేయాలి, ఫిల్టర్ మార్చాలి. ఒకవేళ కంప్రెసర్ బాగుండదు అనుకుంటే కండెన్సర్ ఎట్టుండదని చూసుకోవాలా. అంటే డస్ట్, ఆయిల్ అలాంటివి ఏమైనా ఉండింది అంటే ఫిల్టర్ వరకు మార్చేసి క్యాబ్లరు మనం సెక్షన్ కట్ చేసుకుని కొడితే బాగా సరి అయిపోతుంది. కంప్రెసర్ ప్రెజర్ అయితే చూడాలా. ఆన్ చేస్తున్నాము. కంప్రెసర్ అయితే బాగున్నట్టు ఉన్నది. ప్రెజర్ ఓకే, పంపింగ్ బాగుంది. ఇంకా మనం కండెన్సర్ ఒక 5 మినిట్స్ మనం నీట్గా ఫ్రెష్ అవుట్ కొట్టేసి కొత్త ఫిల్టర్ వేస్తున్నాము. వేసేసిన తర్వాత మనం సెక్షన్ పైపు కట్ చేసుకునేసి ఫ్రెష్ అవుట్ కొట్టాల్సి వస్తుంది. ఫిల్టర్ వెల్డింగ్ అన్నీ అయిపోయింది. ఇంకా మనం ఇప్పుడు అంటే క్యాబ్లర్లో ఖచ్చితంగా ఏదైనా అంటే ఆయిల్ ఏదైనా ఉంటుంది, లేదు కూలింగ్ కాయిల్ అయినా ఆయిల్ ఉంటుంది అనే ఒక డౌట్. అంటే బ్లాక్ అయింది కాబట్టి మనం ఇప్పుడు ఖచ్చితంగా వచ్చి సెక్షన్ వచ్చి ఫ్రెష్ అవుట్ కొట్టుకోవాలి. లేదు అదంతా చేయలేము అనుకుంటే క్యాబ్లర్ కూడా కలిపి మార్చి ఉండాలన్నమాట. క్యాబ్లర్ మార్చాలంటే కొంచెం అంటే రిస్క్ కాబట్టి మనం సెక్షన్ నీట్గా మనం ఫ్రెష్ అవుట్ కొడితే క్యాబ్లర్లో ఏదైనా ఆయిల్ అదంటే కొంచెం పసలాగా ఆయిల్ ఎక్కువ ఒక విధంగా మనకు చెరిపోతే అంటే వాటర్ లెవెల్లో ఉంటే ఇబ్బంది లేదు. కొంచెం కూలింగ్లో ఆయిల్ ఉంటుంది కదా, అందువల్ల ఒక విధంగా అయిపోయి ఉంటే జిడ్డుగా అయిపోయింది ఆ విధంగా ఉన్నదనుకుంటే మన కూలింగ్ ఆయిల్ లైట్గా ఫ్లేమ్ చూపిస్తే కొంచెం వాటర్గా అయిపోతుంది. మనం ఫ్రెష్ అవుట్ కొడితే కొంచెం నీట్గా వచ్చేస్తుంది అనమాట. ఒకవేళ బ్లాక్ ఉండేది కూడా నీట్ క్లీన్ అయిపోతుంది. ఆ విధంగా ఆయిల్ ఉండడం వల్లే మనకి మొత్తం అట్టే జామ్ అయిపోతుంది అనమాట.
సెక్షన్ కొంచెం ఆయిల్ వస్తుంది అనే ఐడియా వచ్చి మనం ఫస్ట్ ఒక 2-3 సార్లు కొట్టేటప్పుడు మనకు తెలిసిపోతుంది వస్తుంది, ఎక్కువ ఆయిల్ వస్తుంది అనేసి. అలా డౌట్ ఉండిందంటే ఒక 5 మినిట్స్ లేదు ఒక 10 మినిట్స్లో అట్లా బాగా ఫ్రీగా వచ్చే వరకు మనం బాగా కొట్టుకోవాల్సిందే. కొడితేనే మనకు అన్నీ నీట్గా క్లియర్గా ఉంటుంది, మళ్ళీ బ్లాక్ అవ్వకుండా ఉంటుంది అనమాట. ఇది మోస్ట్లీ వచ్చి ఫిల్టర్ బ్లాక్ జరిగేదానికి కారణాలు వచ్చి అంటే రన్నింగ్లో ఉన్నప్పుడు ఫ్రిడ్జ్ని కదిలించడం, లేదు ఫ్రిడ్జ్ని పండబెట్టి ఎత్తుకొని పోయి అటు ఇంకో ప్లేస్లో పెట్టి ఆన్ చేయడం, కరెంటు ఎక్కువ పోయి రావడం, లేదు ఏదో సంథింగ్ ఈ విధంగా జర్క్ ఇవ్వడం, అలాంటివి జరిగితేనే ఎక్కువ వచ్చి ఆయిల్ అనేది కొంచెం స్ప్రెడ్ చేసేదానికి అవకాశాలు ఉంటుంది. వెల్డింగ్లన్నీ అయిన తర్వాత మనం ఒక 10 నిమిషాలు వచ్చి వ్యాక్యూమ్ అనేది పెడుతున్నాము. వ్యాక్యూమ్ పెట్టేసి గ్యాస్ ఛార్జింగ్ అనేది చేయాలా. దీనికి వచ్చి 134 గ్యాస్. దీనికి వచ్చి మనం మామూలుగా ఒక 10 పిఎస్ఐ ఆ రేంజ్ పెట్టేసి అట్టే రన్నింగ్లో వదిలేసి మనం జస్ట్ అంటే మనం 10 పిఎస్ఐ పెట్టేసి ఒక హాఫ్ అన్ అవర్ లేదు 40 మినిట్స్ తర్వాత మనకు షీట్ మొత్తం అంత బాగా ఫుల్గా ఐస్ వచ్చిండాలి. అంటే మనం గోకితే బాగా వేలికి అంటే గోరికి బాగా తగిలే అంత ఐస్ వచ్చి ఉంటుంది అనమాట. అది చూపిస్తున్నాము. మనం చెప్పిన రేంజ్ వచ్చి ఇది అంటే మనం వేలుతో గోకితే బాగా ఫుల్గా అంటే ఫ్రంట్ వరకు వచ్చి వెనకాల లేకుండా అట కాదు, కాయలు మొత్తం ఏ టు జెడ్ ముందు నుంచి వెనక వరకు పూర్తిగా ఐస్ అనేది వచ్చి ఉంటుంది. ఈ విధంగా వస్తేనే పక్కాగా మనకు కట్ ఆఫ్ అన్నీ జరగడం, కూలింగ్ అనేది బాగా వస్తుంది. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చుంటుంది అనుకుంటాను. నచ్చిందంటే లైక్ చేయండి. మర్చిపోకుండా మన ఛానల్కి మీరు కొత్తగా వచ్చి ఈ వీడియో చూస్తూ ఉన్నారంటే సబ్స్క్రైబ్ చేయండి. మన వీడియోని మనకు తెలిసిన ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఫ్రెండ్స్.